నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు సాయంత్రం వినాయకుని నిమజ్జనం అండి. అయితే మా పెద్దమ్మేమో పొద్దున్నే పూలు తీసుకొనైతే మాల కట్టమనైతే వచ్చింది. ఈరోజు నిమజ్జనం కాబట్టి కొంచెం పనులెక్కువగా ఉంటాయని చెప్పి కొంచెం చీకటిగా లేచి ముందు ఇంటి పనంతా కూడా చేసేసాను. ఇంకింతలో వంట స్టార్ట్ చేద్దాం అనేసరికి మా పెద్దమ్మ అయితే పూలు తీసుకొచ్చింది. ఇంకా పిల్లలకైతే టిఫిను పెట్టేసాననమాట. దీపారాధన చేయటానికి ఆలస్యం అవుతుందని చెప్పి దీపారాధన చేసి వచ్చి మాల కడతానని అయితే చెప్పాను. ఇంకా మా పెద్దమ్మ అయితే కూర్చుంది. ఇంతలో నేనైతే దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఈరోజు దీపారాధనలో దేవునికి పెట్టిన పువ్వులన్నీ కూడా ఇంటి ముందు కోసినవేనండి. కడవ కుదురులోని మా మావయ్య వాళ్ళేమో లడ్డూ పాట పాడారంటండి. ఇంకా మా వారితో పొద్దున్న మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు ప్రసాదం అయితే ఇచ్చి పంపించారు. ఈ ప్రసాదాన్ని అయితే కొంచెం తీసి దేవుని దగ్గర అయితే పెట్టాలని అయితే అనుకున్నాను. ఇంకా మొత్తం కూడా బాక్స్‌లో తీసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. బయట ఉంటే గట్టి పడిపోవడము, లేదంటే పాడైపోవడం జరుగుతుంది కదా! అలానే ఈ లడ్డూనైతే మేము వ్యవసాయం చేస్తుంటాం కదండీ! అక్కడ పొలంలోనైతే పంట వేసే ముందు ఈ లడ్డూనైతే పొలంలో చిమ్ముతాము. అలా చిమ్మితే పంటలు బాగా పండుతాయని మాకొక నమ్మకం అనమాట. ప్రతి ఏడాది కూడా ఎవరు లడ్డూ పాట పాడినా సరే ఊర్లో కూడా చాలామంది లడ్డూ పాటలు పాడిన వాళ్ళు పంచుతారు. ఆ లడ్డూని కూడా తీసుకువెళ్ళి పొలంలోనైతే వేస్తుంటాము. చాలా బాగా వస్తాయి పంటలు కూడా. ఎవరి నమ్మకం వాళ్ళది. మళ్ళీ దీన్నైతే తప్పుగా అనుకోకండి. దీపారాధన చేయడం అయితే పూర్తి అయిపోయింది. ఇంకా నేను వెళ్ళేసరికే మా పెద్దమ్మ కొంచెం మాలైతే కట్టేసింది. ఇంకా మిగతా పూలు నేను కడతానని చెప్పి ఆమెకైతే రెస్ట్ ఇచ్చాననమాట. ఇంకా మిగతా పూలన్నీ కూడా ఇవి చామంతి పూలు, గులాబీ పూలు. ఈ గులాబీ పూలైతే 4 రోజులైనా సరే ఫ్రెష్‌గానే ఉంటాయి, వాడిపోవు. కానీ మామూలుగా ఈ నాటు గులాబీలుంటాయి కదా! అవైతే అసలు 2 రోజులు కూడా ఉండవు. నేను కూడా ఎప్పుడు పూలు తీసుకొచ్చినా ఎక్కువ ఈ చిట్టి గులాబీలు లాంటివి ఎక్కువగా ఎత్తుకొస్తాను. ఈ పువ్వులన్నీ కూడా రూ. 100 పొద్దున్నైతే వెళ్ళి కొనుక్కొచ్చింది మా పెద్దమ్మ. మాకు పక్కనే వెదులపల్లి సెంటర్‌లో పూల మార్కెట్ ఉంటుంది. అక్కడైతే మనకి పూలన్నీ కూడా తక్కువగా దొరుకుతాయి. నేను పోయిన వీడియోలో బంతిపూలు కొన్నానని చూపించాను కదండీ! అదే పూల మార్కెట్టు. అక్కడ మనకి పొద్దున్నే వెళ్ళామంటే ఫ్రెష్‌గా పూలు అప్పుడే కోసుకొచ్చి అయితే అమ్ముతారు. అవి మనకి కొంచెం తక్కువ ధరకే వస్తాయి. పూలు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. మొత్తానికి మాలైతే ఈ విధంగా అయితే కుట్టేసామండి. ఒక చామంతి, ఒకటి గులాబీ పువ్వు అలా పెట్టి, అలానే కిందనైతే పెద్ద చామంతి పూలైతే ఒక చుట్టూ కట్టేసాను. దారం కట్టేసి ఈ విధంగా అయితే పెట్టేశాను. ఇంకా మా పెద్దమ్మ వెళ్ళిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో 2 దోసకాయలైతే ఉన్నాయి. ఇంకా దోసకాయ పప్పు వండుదామని చెప్పి పప్పయితే తీసుకొచ్చానండి. ముందైతే పప్పునైతే కడిగేసి పక్కన పెట్టేసుకొని దోసకాయలైతే తోలు తీసుకుంటున్నాను. నాకైతే దోసకాయ పప్పు అంటే చాలా ఇష్టమండి. ఇంకా మా వారికేమో దోసకాయ పచ్చడి తొక్కమంటారు ఎప్పుడు కూడా. కానీ నాకు ఎక్కువగా పప్పు, దోసకాయ అంటేనే తింటాను. అది కాకుండా చాలామందికి అసలు దోసకాయ ఎందుకో తినరు. పెద్దగా నచ్చదనుకుంటా. కానీ ఇలా పప్పులో వేసి వండుకున్నామంటే చాలా బావుంటుంది. అలానే మనం వండే కూరగాయల్లో కొన్ని చేదు కూడా ఉంటాయి. అందులో ఈ దోసకాయ కూడానండి. ఎప్పుడైనా దోసకాయ వండేటప్పుడు మాత్రం కొంచెం ఒక ముక్క అయినా సరే నాలుక మీద పెట్టుకొని చూడండి. ఎందుకంటే చేదుంటే మళ్ళీ మనం వండిన తర్వాత వృధా అయిపోతుంది. ముందే చేదు చూసుకొని వండితేనే మంచిది. బీరకాయ అలానే దొండకాయ కూడా చేదు తగులుతది. ఇవి కూడా మనం చేదు చూసుకొని కోసుకోవాలి. నేను ఇటొచ్చిన తర్వాతనే నాకు ఈ దోసకాయల గురించి అయితే తెలిసింది. మా సైడ్ అయితే నేను ఎప్పుడూ తినలేదు అసలు అమ్మాళ్ళ సైడ్ అయితే. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మాత్రం మా వారు మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు ఎప్పుడొచ్చినా కూరగాయల్లోని ఈ దోసకాయలైతే తప్పకుండా ఉంటాయి. చాలామంది వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు సిస్టర్ మీరని అడిగారు కదండీ! నేను ఫస్ట్ వీడియో మొత్తం కూడా ఎడిటింగ్ అయితే చేసేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే ప్లే అవుతుంటే లాస్ట్‌లో వాయిస్ ఓవర్ అయితే ప్రతి ఒక్క మనం క్లిప్స్ తీసుకుంటాం కదా! వాటికి తగ్గట్టుగా నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటానండి. ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా ఇంట్లో పిల్లలుంటారు కదా! అలానే మా తాతయ్య వాళ్ళు ఎప్పుడు టీవీ చూస్తా ఉంటారు. అందుకు నేను వాయిస్ ఓవర్ అయితే నేరుగా అయితే ఇవ్వలేను. అందుకని ఇలా అయితే నేను లాస్ట్‌లో అయితే వాయిస్ ఓవర్ అంతా కూడా ఇచ్చుకుంటానండి. మీరు ఒకవేళ ఇంట్లో ఎవరు లేకుండా ప్రశాంతంగా ఉన్నారంటే తప్పకుండా వాయిసు వీడియోతో పాటే ఇచ్చుకోవచ్చు. అలా చేయటం వలన మనకి చాలా వరకు టైం కూడా కలిసొస్తుంది. కానీ నాకు ఈ కొంచెం సౌండ్స్ అవి ఎక్కువగా ఉంటాయి కదా! పిల్లలు గట్రా అందుకే నేను లాస్ట్‌లో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను అంతే. మీకు అర్థమయ్యిందనే అనుకుంటాను. ఇంకా ఇదిగోండి నేను పప్పు అందులోనే దోసకాయలు, పప్పు నెక్స్టు టమాటాలు, పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటాను. పులుపొస్తే కొంచెం కూర చాలా బావుంటుంది. అలానే పసుపు, కారము, సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకుంటానండి. అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టి విజిల్స్ ఒక 3, 4 విజిల్స్ వచ్చే వరకైతే ఉడికించుకుంటాను.
ఒకవైపు పప్పు, ఇంకోవైపు రైస్ అయితే కడిగేసి పెట్టేసానండి. ఇంకా అవి ఒకవైపు ఉడుకుతుంటే, ఇంకోవైపు కొద్దిగా గిన్నెలు ఉంటేను వాటినైతే కడిగేసుకొని కాసేపు ఎండలోనైతే పెట్టేసుకుంటాను నేను. అంటే తేమ ఏమైనా ఉంటే ఆరిపోతుంది కదా! ఆ తర్వాత ఇంట్లో కిచెన్‌లో అయితే నేను వాటిని శుభ్రంగా షెల్ఫ్‌లో అయితే సర్దుకుంటాను. వినాయకుని దగ్గరికి పూజకి వెళ్ళాను కదండీ! ఆ వచ్చిన కొబ్బరి చిప్పలనైతే ఎండలో అయితే పెట్టాను. ఇవి కొంచెమే ఇంతకు ముందు కొన్ని ఆరిపోయాయి. అవైతే ఇంట్లో పెట్టేసుకున్నాను. ఇవే లాస్ట్ అనమాట. ఎందుకంటే ఈ రోజుతో వినాయకుని నిమజ్జనం అయిపోతుంది కదా! ఆ ముందు రోజు నైట్‌తో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. గిన్నెలు కడిగినా ఈ ప్లేస్ అంతా కూడా శుభ్రంగా కడిగేసుకుంటానండి. కాసేపటికి ఎండొస్తే మొత్తం కూడా ఎండిపోతుంది. ఆ తర్వాత ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది. ఇలా పప్పు గుత్తి అయితే పెట్టేసుకొని పప్పు మొత్తం కూడా మెత్తగా అయ్యేలా అయితే రుబ్బేసుకుంటాను. దోసకాయ విత్తనంతోనే వేసుకోవాలి. విత్తనాలు మనకి పంటికి తగులుతుంటే కొంచెం బావుంటుంది. మొత్తం కూడా రుబ్బేసుకున్న తర్వాత తిరగమూత అయితే పెట్టేసుకుంటున్నానండి. అంటే ముందే అన్నీ ఉడకబెట్టేసుకొని లాస్ట్‌లో అయితే తిరగమూత పెట్టుకుంటాను. ఇలా మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు తిరగమూత పెట్టినా సరే అంటే ఏ వంట చేసినా సరే పసుపు అనేది తిరగమూతలోనే వేసేయండి. మనకి పచ్చేసన రాదు. అలానే కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా సాంబారు, పప్పుచారులు ఇలాంటివి చేస్తాం కదా! అప్పుడు ఇంకా టేస్ట్ వచ్చిద్ది. ఇక పప్పంతా కూడా ఇందులో వేసేసి మొత్తం కూడా కలిపేసుకుంటాను. ఇంకా ఉప్పు అవేమైనా సరిపోకపోతే ఇందులోనే వేసేసుకొని కలిపేసుకుంటానండి. నాకు పప్పు మరీ ముద్ద పప్పులా ఉంటే అయితే నచ్చదు. కొంచెం ఇలా ఈ మాదిరిగా అయితే ఉంటేనే నాకు నచ్చిద్ది. పప్పు అయితే వండడం పూర్తయిపోయిందండి. మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కొబ్బరి కారం అయితే కొడదామని చెప్పి ఈ విధంగా ముందు ఒక కొబ్బరి చిప్పనైతే తీసుకొచ్చి కొబ్బరికాయ ముక్కలనైతే చిన్నగా అయితే కోసుకుంటున్నాను. ఇంట్లోని పప్పు వండినా లేదా పప్పుచారు కాచినా లేదంటే సాంబార్ చేసినా ఖచ్చితంగా కొబ్బరి కారం అయితే ఉండాల్సిందేనండి. కొబ్బరి కారం లేకపోతే ఇంకా ఆ టైంకి ఇంట్లో ఏమైనా కూరగాయలు, కాకరకాయ అలాంటివి ఏమైనా ఉంటే ఫ్రై చేయాలి. అలా అయితేనే మా వారు ఎక్కువగా ఇష్టపడి తింటారు. అందుకని చెప్పి ఈరోజు ఇంట్లో కొబ్బరి చిప్పలున్నాయని కొబ్బరి కారం అయితే కొడుతున్నాను. ఈ కొబ్బరి కారం చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఇంకా అలానే కూడా ఇది మనకి వారం రోజులు కూడా నిల్వ ఉంటుంది. అలానే ఈ కొబ్బరి కారం మనం ఎండు కొబ్బరితో చేసుకోవచ్చు, పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి. నాకైతే పచ్చి కొబ్బరితో చేస్తేనే నచ్చిద్ది. ఇక ముక్కలన్నిటిని కూడా ఇదిగోండి ఈ నూనెలో అయితే వేపుకోవాలి. ముందైతే ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నాను. వాటినైతే ఏపేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఏమో కొబ్బరి ముక్కలైతే వేసి అందులో వాటర్ ఉంటుంది కదా! వాటర్ పోయినంత వరకు కూడా వేపుకోవాలి. ఎప్పుడైనా కొబ్బరి ముందు కడిగేసి ముక్కలు కోసుకుంటేనే మంచిది. ఎక్కువగా నీరు అనేది పట్టదు. తొందరగా మనకి ఫ్రై అయిపోతుంది కూడా. కొబ్బరి ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ తేలే వరకు కూడా ఏపేసుకోవటమే. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను. టైం లేదని రోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ముందు రోట్లోనే వేసుకుందాం అనుకున్నాను కానీ టైం లేక మిక్సీ పట్టాను. ఇందులో అయితే నేను వేపుకున్న కొబ్బరి అలానే ఎండుమిరపకాయలు, సాల్ట్, చిన్నుల్లిపాయలు అంటారు కదా, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, 5 అయితే వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసానండి. చాలా అంటే చాలా ఈజీ. ఇది నేను ఫస్ట్ టైము మా చిన్నదిని చేయడం అయితే చూశాను. ఇంకా అప్పటి నుంచి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఎప్పుడు నేను ఇంట్లో పప్పు ఇలాంటివి వండినా సరే ఇంకా కొబ్బరి కారం అయితే చేస్తాను. ఇది మనకి వారం రోజులు కూడా ఉంటుంది. మా ఇంట్లో అయితే 3 డేసే ఉంటుందిలెండి. అంతకు మించి అయితే ఉండదు. ఇంకా మా వారు వస్తేనే తనకైతే అన్నం పెట్టేసి నేను కూడా తినేసాను. పాలైతే కాచి పిల్లలకైతే ఇచ్చేసానండి. ఇక సాయంత్రం నుంచి వినాయకుని నిమజ్జన సంబరాలైతే మొదలయ్యాయి. మా అన్నయ్య అయితే గులాము ఒక గోతం అయితే తీసుకొచ్చి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేశారు. పిల్లకాయలందరూ కూడా వచ్చి తీసుకెళ్ళిపోతుంటే నేను ముందే ఒకటైతే తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈ గులాం అనేది మాకు కొంచెం ట్రెడిషనలేనండి. అంటే ఇలా వినాయకుని నిమజ్జనాలప్పుడు లేదంటే పెళ్ళిళ్ళప్పుడు చాలా ఎక్కువగా వరుస అయిన వాళ్ళ మీద అయితే పోసుకుంటుంటారు. సాత్వికకైతే భయమేసి నా వెనకాలైతే వచ్చి దాక్కుంటుంది. ఇంకా చిన్న పెద్ద అసలు తేడా అనేది లేదనమాట. వరుస అయిన వాళ్ళ మీద అయితే ఇంకా గులాం అయితే కొట్టుకుంటారు. మా వారికి అలానే పిల్లలకైతే ఎక్కువగా వరుస అయిన వాళ్ళే అందరూ. దేవుని ముందు నీళ్ళు పారవేయడానికి ముందుగానే ఈ విధంగా అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా ట్రాక్టర్ రాగానే ట్రాక్టర్ ముందు అయితే ఈ విధంగా అయితే నీళ్ళైతే పారవేస్తాము. ముందు ఇటు అటు పారవేసి చెరో బిందె అయితే అంటే 2 వైపులు కూడా ఈ విధంగా అయితే దబ్బించేయాలన్నమాట. తర్వాత కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి అక్కడ వినాయకుని దగ్గర ఇచ్చామంటే వాళ్ళు పూజ చేసి మనకి లాస్ట్‌లో హారతి అయితే ఇస్తారు. నాకైతే చాలా వరకు ఇక్కడ అన్నయ్యలు, బాబాయిలు, చిన్నమ్మలు, పెద్దమ్మలే కాబట్టి నేను అసలు ఎవ్వరికి గులామే కొట్టలేదు. నాకు మాత్రం ఎవరైనా తెలిసిన వాళ్ళు వరుస అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నాకు కొడితే అప్పుడు నేను వాళ్ళకి కొట్టేదాన్ని. మళ్ళీ ఏంటి సిస్టర్ కలర్ అలా కొట్టుకుంటున్నారు అని మాత్రం అనకండి. ఇది ఇక్కడ కొంచెం ట్రెడిషనల్ అనమాట. చాలా వరకు ఇది లేకుండా అసలు జరగదు.
అంతేకాకుండా డీజేకి పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే మైకులు పెట్టేశారు. అదే డీజే ఉంటుంటే అసలు మామూలు హుషారు ఉండదన్నమాట అందరిలో. అప్పటికే అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అలానే మేము ఇక్కడ కొట్టుకునే గులాం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. నార్మల్గానే ఇది జస్ట్ కలర్ అనమాట. తొందరగానే ఇది వదిలేస్తుంది. అలానే నేను లాస్ట్లో ఒక సంబరాల వీడియో పెట్టాను కదా, అందులో కామెంట్ అయితే మీరు డ్యాన్స్ వేసారా సిస్టర్ అని వచ్చింది కదా. నేను డ్యాన్స్ అయితే సాధారణంగా వెయ్యను, కానీ ఆ రోజు సంబరాల రోజు వేశాను. కానీ అదే ఫస్ట్ టైం అనమాట. ఇప్పటివరకు నేను ఎప్పుడు అంత పబ్లిక్గా అయితే సువ్వాలు వేయలేదు. మా సైడు సువ్వాలు వేయడం అంటారు. వయసుతో తేడా లేకుండా అందరూ కూడా సరదాగా అయితే ఆ రోజు సువ్వాలైతే వేస్తారనమాట. నేను వెళ్ళి ఒక 2 మినిట్స్ వేసాను. ఇంకా సిగ్గేసి బయటకైతే వచ్చేసాను. ఇంకా ఈరోజైతే వినాయకుడి నిమజ్జనంలోనైతే అస్సలు సువ్వాలే వేయలేదు. ఈ హారతినైతే కొండెక్కిపోకుండా ఇంటి వరకు తీసుకువెళ్ళి దేవుని మూల అయితే పెట్టేసి హారతి తీసుకొని ఇంకా తలుపులు అవి వేసేసుకొని వచ్చేసాను. ఇంకా 2024కి ఇదేనమాట వినాయక నిమజ్జన సెల్ఫీ వీడియో మాది. చిన్నదానికైతే అప్పటికే స్నానం చేసేసాను, ఎందుకంటే ఆ రోజు సాయంత్రం మేము కూడా వినాయకుని వెనకాల నిమజ్జనానికి అయితే వెళ్ళాము. వచ్చేసరికి ఆలస్యం అయ్యిద్దని చెప్పి చిన్నదానికైతే స్నానం చేసి తాతయ్య వాళ్ళకి అప్పచెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరి ట్రాక్టర్తో అందరితో కలిసి అయితే వెళ్ళాము. ఎప్పుడు బైక్ మీద వెళ్ళే వాళ్ళం, కానీ ఈసారి అయితే ట్రాక్టర్ మీద అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా సరదాగా ఉంది. వాడ్రేవ్ అనమాట, మాకు ఇక్కడ దగ్గరలో వాడ్రేవ్ బీచ్లో అయితే నిమజ్జనం జరిగిద్ది. ఆడవాళ్ళకి ఒక ట్రాక్టర్, మగవాళ్ళకి ఒక ట్రాక్టర్ అయితే పెడతారు. ఇంకా అందరం కూడా సరదాగా వెళ్ళి వచ్చేసరికి అయితే రాత్రి 9 అయ్యింది. కానీ చాలా సరదాగా అయితే గడిచిపోయింది. ఇక ఆ రోజు నైట్ అయితే ఇంటికి వచ్చి స్నానాలు చేసి వంట చేసుకొని తిని పనుకునేసరికి 10:30 అయింది. మేము వినాయకుని నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు మా బాబాయి జున్ను పాలు అయితే తీసుకొచ్చి మా తాతయ్య వాళ్ళకి ఇచ్చారు. ఇంకా మా తాతయ్య వాళ్ళు ఏమో ఫ్రిడ్జ్లో అయితే పెట్టుంచారంట. మేము నైట్ నిమజ్జనం నుంచి ఇంటికి వచ్చాక ఆ విషయం అయితే చెప్పారు. ఇంకా టైం అప్పుడు ఏం చేస్తాంలే అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే అయితే ఈ జున్ను అయితే చేశానండి. మా వారికి జున్ను అంటే చాలా ఇష్టం అండి, అందుకే వాళ్ళ అక్కయ్య ఎప్పుడు గేదె ఈనినా సరే జున్ను పాలు అయితే పంపిస్తుంది. మా పెద్దదినాలకి బర్రెగొడ్డు ఉందండి, ఇది వరకు చాలా వీడియోలో చెప్పాను కదా. అలానే ఇంకా నేను వాళ్ళని చిన్నమ్మ బాబాయ్ అని అయితే పిలుస్తాను. అలా ఎందుకు ఎలా పిలుస్తారని అయితే అడిగారు కదా. వాళ్ళు కొంచెం నాకంటే పెద్దవాళ్ళు కదండి, అందుకే వాళ్ళని అన్నయ్య వదిన అంటే బాగోదు కదా, అందుకనే ఇలా చిన్నమ్మ బాబాయ్ అని అయితే పిలుచుకుంటాను. మా సైడు అందరూ కూడా అంతే. ఇలా నా ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా చిన్నమ్మ బాబాయ్ అనే వాళ్ళ వదిన వాళ్ళని అయితే పిలుస్తారు. ఇంకా మా చిన్నొదిన విషయానికి వస్తే నేనైతే పేర్లు పెట్టి పిలుచుకుంటాము. ఎందుకంటే మా చిన్నొదినది నాది ఏజ్ అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది, అందుకే మేము పేర్లు పెట్టి అయితే సరదాగా పిలిచేసుకుంటాము. కానీ పెద్దొదిన వాళ్ళని మాత్రం చిన్నమ్మ బాబాయ్ అనే పిలుస్తానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. జున్ను అయితే రెడీ అయిపోయిందండి. నేను ఫస్ట్ టైం అనమాట కుక్కర్లో పెట్టి వండడం. ఎప్పుడు కూడా నార్మల్గానే జున్ను చేస్తాను. నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను జున్ను చేసేది, కానీ కుక్కర్లో చాలా త్వరగా అయిపోతుందని చెప్పి ఇలా పెట్టాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పైన జస్ట్ మూత పెట్టేసి వదిలేసాను. కానీ ఇలాంటి వాటికి ఏంటంటే ఒక టిఫిన్ అంటారు కదా, క్యారేజ్ లాంటివి మూత అనేది గట్టిగా పట్టిద్ది కదా, అలాంటివి పెట్టుకుంటేనే మంచివి. మొత్తానికి జున్ను అయితే మాత్రం చాలా బాగా కుదిరిందండి. నేను ఎప్పుడు జున్ను చేసినా చాలా బాగా వస్తుంది. ఇంకా దీన్ని 4 కుటుంబాలకైతే ఇప్పుడు తీసుకుని వెళ్ళి పంచాలన్నమాట. మా పెద్దమ్మ, చిన్నమ్మ, తాతయ్య వాళ్ళకి, మాకనమాట. ఇంకా మిగతాది మా వారే తింటారులేండి. మా వారికి అంత ఇష్టం జున్ను అంటే. జున్నుని ఎలా చేయాలనేది నేను ఒక షార్ట్ వీడియో అయితే క్లియర్గా అయితే చేసి పెట్టానండి. ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఫైనల్గా ఇవాల్టికి వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.